ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు స్ప్రింగ్ టూల్ సూట్ ఐడిఈ స్ప్రింగ్ బూట్ ప్రోగ్రామ్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి STS స్ప్రింగ్ టూల్ సూట్ ఐడిఈ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో మనకు తెలుసు ఫ్రెండ్స్, స్ప్రింగ్ బూట్ అనేది వన్ ఆఫ్ ద జావా ఫ్రేమ్వర్క్. సో మనం స్ప్రింగ్ బూట్ ప్రోగ్రామ్స్ ఆర్ వెబ్ అప్లికేషన్ని చేయడానికి మనకి STS అనే ఒక స్ప్రింగ్ టూల్ సూట్ అనే ఒక ఐడియా అయితే ఉంది ఫ్రెండ్స్. అది మన ల్యాప్టాప్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తా ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా మీరు మీ ల్యాప్టాప్లో క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ క్రోమ్ బ్రౌజర్లో అయితే STS డౌన్లోడ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో టైప్ చేశాక ఫ్రెండ్స్ ఇక్కడ మీకు స్ప్రింగ్ టూల్ 4 ఫర్ విజువల్ స్టూడియో కోడ్ అని వస్తుంది ఫ్రెండ్స్. దీన్ని అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేశాక మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు చూసుకోవచ్చు స్ప్రింగ్ టూల్స్ అని మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. సో మీరు ఇలా దీన్ని కొంచెం కిందకి స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఎక్లిప్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ విజువల్ స్టూడియో ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఎక్లిప్స్ ఇది డౌన్లోడ్ మీరు చేసుకోవాల్సింది ఎక్లిప్స్ ఫ్రెండ్స్. సో అందుకోసం మీరు ఇక్కడ ఎక్లిప్స్ టూల్స్ ఫర్ 4 ఉంటుంది. దీని కింద చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ వర్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. లైనెక్స్, మ్యాక్, విండోస్. సో మనం జనరల్గా మన ల్యాప్టాప్లో విండోస్ OS ఉంటుంది కాబట్టి సో ఇక్కడ విండోస్ 4.2 21.0 విండోస్ X64 కనబడుతుంది ఫ్రెండ్స్. దీని మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీకు డౌన్లోడ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను అది. సో ఫ్రెండ్స్ మీకు వన్స్ డౌన్లోడ్ అయ్యాక మీ ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి PCలోకి వెళ్ళి ఇక్కడ నేను డౌన్లోడ్స్కి వెళ్తున్నాను. సో డౌన్లోడ్ చేశాక ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా STS 4.2 రిలీజ్ అని మీకు ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. 2 వస్తాయి స్ప్రింగ్ టూల్ సూట్ అని. సో మీకు STS ఇలా అని ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు దీన్ని అయితే కొన్ని ల్యాప్టాప్లో అయితే ఆటోమేటిక్గా ఎక్స్ట్రాక్ అవుతుంది ఫ్రెండ్స్, కొన్ని వాటిలో కాదు. సో మీరు రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ హియర్ అని చేయండి ఫ్రెండ్స్. ఎక్స్ట్రాక్ అయినాక ఇలా అయితే మీకు ఉంటుంది ఫ్రెండ్స్. సో దీన్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేశాక ఫ్రెండ్స్ ఇలా మీకు స్ప్రింగ్ టూల్స్ అని ఉంది. సో ఇదే ఫ్రెండ్స్, దీన్ని అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. సో దీన్ని నేను డెస్క్టాప్ మీద పెట్టుకున్నాను, మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. స్ప్రింగ్ టూల్ సూట్ ఇది ఒక ఐడిఈ ఫ్రెండ్స్. ఎక్లిప్స్ లాగానే ఇది కూడా ఒక ఐడిఈ స్ప్రింగ్. ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఓపెన్ చేశాక ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, మీరైతే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్నాక ఇలా అయితే మీకు ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, అప్లికేషన్ కూడా క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. సో మీకు సిమిలర్ టు ది ఎక్లిప్స్ లాగానే ఉంటుంది ఇంటర్ఫేస్ వచ్చేసి. సో ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోలో మనం స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ని, స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ని STSలో స్ప్రింగ్ టూల్ సూట్లో ఎలా క్రియేట్ చేయాలో అనేది చూద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.